ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రైని మనం ఈరోజు చేసుకోబోతున్నామండి. వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. కావలసిన పదార్థాలు: పెట్టుకున్న 1/2 kg చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు, గుడ్డు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు డార్క్ సోయా సాస్, తెల్ల మిరియాల, చిల్లీ సాస్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు, డీప్ ఫ్రైకి ఆయిల్. చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుందామండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, డార్క్ సోయా సాస్, కారం వేసుకుందామండి, చిల్లీ సాస్. బాగా మిక్స్ చేసుకుందామండి. నేను ఒక ఎగ్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ సోయా సాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టదు, చూసుకొని వేసుకోండి. మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాము. చికెన్ మసాలా మొత్తం చికెన్కి మ్యాగ్నేట్ అయ్యేలాగా కలుపుకొని ఒక 1/2 అవర్ ఉంచుకుందామండి. బాగా మ్యాగ్నేట్ చేసుకుందాము. ముక్కకి ఈ మొత్తం ఇదంతా జ్యూస్ అంతా పట్టేసేటట్టు మ్యాగ్నేట్ చేసుకుందామండి. అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న బాగా జ్యూసీగా బాగా వస్తుంది. మ్యాగ్నేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బాగా అదంతా ముక్కలకి పట్టేసింది మనం వేసుకున్న మసాలా మొత్తం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ యూస్ చేద్దాము. బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు అయిపోయిందండి. కార్న్ ఫ్లోర్ కూడా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఒక 1/2 అవర్ అంటే ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి. 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని కలుపుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకుందాము. వేగిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు నూనెలో 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందామండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి.